హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ సాయి కుమార్. అయితే ఆటో వాళ్ళ మొన్న సాటర్డే రోజు అయితే ఎర్నింగ్ చూసిరు కదా ఎట్లున్నది అన్నది. సాటర్డే రోజు అయితే ఏం లేదు బిజినెస్. నిన్న సండే రోజు వీడియో తీయలేదు, కానీ నిన్న కూడా ఏం లేదు, దండగా వేస్ట్. సాటర్డే సండే అన్నట్టే లేనే లేదు బిజినెస్ అయితే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జనాలంతా ఊరికి వెళ్ళిర్రు. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మనకు బుక్ చేసేది. వాళ్ళేమో ఊర్లలోకి వెళ్ళిర్రు. ఇప్పుడు కంటిన్యూ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా అందరు ఊర్లలోకి వెళ్ళిపోయినట్టు. డ్రాప్స్ అయితే లేవు ఇప్పుడు అని కాదు, సంక్రాంతి వరకు అయితే ఇట్లనే ఉంటాయి. సంక్రాంతి తర్వాత ఏమైనా బిజినెస్ వస్తే ఉంటది, ఇక లేదంటే జనవరి నెల మొత్తము డౌనే ఉంటది. ఇక చూద్దాం ఈ రోజు ఎట్లుంటది ఈవినింగ్స్ అన్నది. ఈ రోజు మండే. నిన్న 1200 చేసుకొని ఇంటికి వచ్చిన, మధ్యాహ్నమే వచ్చిన. ఇక అట్లానే వీడియో కూడా తీయలేదు సరిగా. ఇక ఈ రోజు అయితే చాలా చేసిన మరి. మండే రోజు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 11 అవుతుంది టైం. ఇంటికాడ కొద్దిగా చుట్టాలు వచ్చినందుకు లేట్ అయిపోయింది మనకి. చూద్దాం ఈ రోజు ఈవినింగ్స్ ఎట్లా ఉంటాయి అన్నది చూపిస్తాను మీకు. ఇంకా ఈ రోజు అయితే 11 అవుతుంది టైం. అయితే మనం వచ్చిన టైం అయితే 11 గంటలకు ఆన్ చేస్తే ఏం పడుతుంది నాకు అర్థమైతే లేదు. ఇక అప్పటికైనా ఆన్ చేసినా కానీ ఒక్క డ్రాప్ కూడా ఏమంటలేవు. ఫస్ట్ డ్రాప్ ఎక్కడ వస్తుంది, ఎంత వస్తుంది అన్నది చూపిస్తాను. అమౌంట్ అయితే ఏమి ఇస్తలేడు, బేకారు. 15 కిలోమీటర్లకు 150 160 రూపాయలు చూపిస్తున్నాడు. ఆ డ్రాప్ పోవాలా లేదా, పోతే ఎంత మిగులుతుంది కూడా అర్థమైతే లేదు నాకు. 15 కిలోమీటర్లు పోతే ఆల్మోస్ట్ 100 రూపాయలు డీజిలే పోతుంది మెయింటెనెన్స్. 50 రూపాయలు మిగులుతాయి అంత దూరం పోతే. చూడాలి, ఇక అట్లనే కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి అమౌంట్ వస్తుందని చూసుకుంటూ కూస్తే టైం వేస్ట్ అవుతుంది తప్ప డ్రాప్లు అయితే మంచి డ్రాప్లు పడతలేవు ఎక్కడ. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ డ్రాప్ ఎక్కడ పడతా అన్నది. మనమైతే ఆల్మోస్ట్ హైటెక్ సిటీ వెళ్తాం. ఆ డ్రాప్ పడాలి ఎప్పుడో చూడాలి. పడుతుందా పడదా, ఎన్ని గంటలకు పడుతుంది. హ్యాబిట్స్ అంట 167 10 కిలోమీటర్లు హ్యాబిట్స్ కదా, అందుకే మంచిగా వస్తుంది అమౌంట్. ఎక్కువ వెళ్ళాయి అక్కడ బండ్లు. సిటీ పాసింగ్ బండ్లు ఒకటే వెళ్తారు ఎక్కువ శాతం. చూద్దాం ఎక్కడ పడుతుంది అన్నది చూపిస్తాను మీకు. చూడండి టైం వచ్చేసి మనకి 10:52 అవుతుంది. ఊబర్ ఆన్ చేసిన, ర్యాపిడో ఆన్ చేసిన. ఓలా అయితే ఇంకా చేపించుకోలేదు నేను. ఈ రెండే సార్లు అనుకొని రెండిటి పైన పెట్టిన, అది ఇంకా కార్కే ఉంది ఐడి. సో గైస్ మనకైతే ఫస్ట్ డ్రాప్ వచ్చింది. ఫస్ట్ డ్రాప్ గచ్చిబౌలి అంజయనగర్ వచ్చినాము. అది ఎంత, 15 కిలోమీటర్లు వస్తే మనకి 170 రూపీస్ ఏమో వచ్చింది. ఇంకా అది డ్రాప్ చేసిన ఒక 20 నిమిషాలకు ఒక డ్రాప్ అయితే పడింది ర్యాపిడోలో. మనకి జూబ్లీస్ వచ్చినాము. జూబ్లీస్ వచ్చిన తర్వాత ఊబర్ లో చిన్న చిన్నవి కొట్టుకుంటా, ర్యాపిడోలో ఒకటి, ఊబర్ లో రెండో మూడో కొట్టినా. మొత్తం 5 డ్రాప్లు అయినాయి ఊబర్ లా. టోటల్ అమౌంట్ అయితే మనకి 600 అయినాయి. 600 అయినాయి. టైం వచ్చేసి మనకి 2 అవుతుంది. మరి ఘోరంగా ఇస్తుండే అమౌంట్ అయితే ఊబర్ లా. ఏం చేయని పరిస్థితి. బేస్ ఫేర్ అమౌంట్ అయితే తీసేసిండు, అడిగేటోళ్ళు ఎవరు లేక ఊబర్ అని. మనోళ్ళు అయితే ఇంకా కొత్త కొత్త ఆటోలు కొన్నారు కాబట్టి వాడిని కూడా ఏం చేయాలో తెలియక మస్తు ఆటోలు అయిపోయినాయి రోడ్ పైన. ఇట్లా బుకింగ్ కన్ఫర్మ్ చేయగానే ఆటో బుక్ అయిపోతుంది. దానివల్ల బేస్ ఫేర్ తీసేసిండు, అమౌంట్ కూడా సరిగ్గా ఇస్తలేడు. బుక్ చేసే వాళ్ళు తక్కువ అయితే మరి మనమే ఇన్ఫార్మ్ చేసినాం, మనమైతే ఏదో ఒకటి కొడతా ఉన్నాం కదా. ఉన్న వాళ్ళకి ఆయన అమౌంట్ కరెక్ట్ ఇవ్వాలి, అది కూడా ఇస్తలేడు. ఊబర్ అని రాజ్యం నడుస్తా ఉంది. ఊబర్, ఓలా, ర్యాపిడో అన్నీ అంతే. ఇక ర్యాపిడోలో అయితే ఎక్కువ చేసుకోవచ్చు అమౌంట్, తక్కువ చేసుకో, అదొక ఆప్షన్ ఇచ్చింది కస్టమర్లకు. సో దానివల్ల అయితే వాళ్ళు ఇష్టం వచ్చినంత అమౌంట్ పెట్టి బుక్ చేస్తా ఉన్నారు ర్యాపిడోలో. కరెక్ట్ అమౌంట్ అన్నది చూపిస్తలేదు. ఏం చేస్తాం, అడిగేటోళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళు ఏమో కొత్త కొత్త ఆటోలు తీసుకున్నారు. వాళ్ళు ఏదో ఊబర్, ఓలా, ర్యాపిడో కంపెనీ వాళ్ళు ఇంటికి వచ్చి దర్వాజా కొట్టి మీకు ఇంత అమౌంట్ ఇస్తాం కొనుక్కోండి ఆటోలు, కొత్త ఆటోలు అన్నట్టే కొన్నారు. కొత్త కొత్త ఆటోలు కొన్నారు. ఏం చేస్తారో ఏమో ఇప్పుడు. ఇది ఇచ్చే అమౌంట్ కి అయితే కొట్టాలా లేదా, ఈ ఎండకు తిరగాలా లేదా కూడా అర్థమైతే లేదు. ఏం చేస్తాం చెప్పు. ఏ కంపెనీ వాడు వచ్చి చెప్పాడు భయ మనకి ఇంత అమౌంట్ ఇస్తా, నెలకి బిజినెస్ ఇంత ఇస్తా, తీసుకోండి అని చెప్పేసి ఎవరు చెప్పలే ఇప్పటివరకు అయితే. మనకు అమౌంట్ ఇస్తా అని చెప్పేసి కంపెనీ వాడు కూడా ఎవరు చెప్పలే. మనమే పైసలు ఎక్కువ కొన్నాము, మనమే ఇప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నాం. వాడేమో మా బండ్లు ఎక్కువైపోయినాయని చెప్పేసి అమౌంట్ మరీ ఘోరంగా ఇస్తున్నాడు. 5 కిలోమీటర్లకు 80 రూపీస్, 70 రూపీస్, 75 రూపీస్ ఇస్తా ఉన్నాడు. అయినా మన వాళ్ళు అట్లనే కొడుతున్నారు. ఇప్పుడు మన కొత్త కొత్త వాళ్ళకు తెలియదు ఇంతకు ముందు అమౌంట్ ఎంత వస్తుంది. పాత వాళ్ళకైతే తెలుసు అమౌంట్ ఎంత వస్తుంది, ఏం కథ, ఎన్ని కిలోమీటర్లు పోతే ఎంత మిగిలాలి, ఎంత కొడితే ఎంత అమౌంట్ ఇస్తే వెళ్ళాలి అన్నది పాత వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒక టైంకి ఎత్తట్లేదు. కొత్త వాళ్ళైతే ఇట్లా బుకింగ్ వచ్చేదే లేటు, తీసుకుంటారు వెళ్ళిపోతారు. అది ఎందుకు భయ అంతగానము, ఏమొస్తుంది చెప్పు. ఇప్పుడు కొత్త ఉన్నాయి ఆటోలు కాబట్టి మీరు కొడతా ఉన్నారు. అదే కొద్దిగా పాతగా అయినాక మెకానిక్ ఛార్జీలకు కూడా రావు అమౌంట్. అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏమంటే మీరు ఫైనాన్స్ కట్టాలి కాబట్టి ఏదో వచ్చింది కొట్టుకోవాలి వెళ్ళిపోవాలి అన్నట్టున్నారు. కానీ లాస్ట్కి వస్తే ఆ ఆటో ఏమైపోతుంది, టైర్లు ఏమవుతాయి,
ఆ వచ్చే 50 రూపాయలకు 5 కిలోమీటర్లు పోతే ఏం మిగులుతుంది? ఓలా ఊబర్ వాడు ఎంత ఇస్తే అంత కొట్టనీకే మనం తయారైనాం. అట్లా నడుస్తా ఉంది ఓలా ఊబర్ అని రాజ్యం నడుస్తుంది ఇప్పుడు. డ్రైవర్లు మొత్తం వానికి కింద జీతం చేసినట్టే ఉంది. ఏమో లేదు. సొంతంగా బిజినెస్ అంటారు కానీ సొంతంగా ఏం లేదు భయ. వచ్చిన డ్రాప్ కొట్టుకుంటేనే అమౌంట్ లాస్ట్ వరకు, లేదంటే లేదు. ఇవ్వట్లేదు వాడు, బుకింగ్లు ఇవ్వట్లేదు, మనకు అమౌంట్ మిగలట్లేదు. నెలకింత బిజినెస్ కూడా లేదు, ఇన్సెంటివ్ కూడా లేదు, కొట్టుకుందామన్నా ఏమీ లేదు. ఇప్పుడు క్యాబ్ వాళ్ళది కూడా అదే పరిస్థితి. క్యాబ్లలో కూడా కొత్త కొత్త డ్రైవర్లు వచ్చారు, కొత్త కొత్త బండ్లు కొన్నారు. 10 లక్షలు పెట్టి ఎందుకు కొంటుర్రో కూడా అర్థమైతలేదు నాకైతే. కొంటుర్రు, ఆడిచ్చే 10 కిలోమీటర్లకు 120 రూపాయలు ఇస్తా ఉన్నాడు వాళ్ళ ఊబర్లా. అరే ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అరే ఏం మిగులుతుంది భయ్ ఆ 10 కిలోమీటర్లు పోతే 100 రూపాయలకి, 120 రూపాయలకి. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు అంటే 1 లీటర్ తాగడానికి డీజిల్ పెట్రోల్ 1 లీటర్ తాగుతుంది ఆల్మోస్ట్. అదే సిఎన్జి బండి అంటే, సిఎన్జి బండి అయినా కూడా ½ లీటర్ అవుతుంది కదా భయ. అదైతే 100 రూపాయలు ఉంది లీటర్, 1 కిలో. అది 50 రూపాయలు అవుతుంది. 70 రూపాయలకు నువ్వు 10 కిలోమీటర్ల ఆ రూట్ బాగుంటుందో ఉండదో, ఆ టైర్లు ఏమైతాయి, అన్ని ఏమైతే ఆలోచన చేసుకోరు. వచ్చిందా డ్రాప్ వెళ్ళిపోయినామా అన్నట్టుంది. ఈ డ్రైవింగ్ ఫీల్డ్ మాత్రం ఎన్నుకోకండి భయ కొత్త కొత్త వాళ్ళు అయితే. ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఈ డ్రైవింగ్ చేస్తూ ఏమైనా అయినా, మంచిదైనా చెడ్డదైనా, ఓలా ఊబర్ వాడు ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఇన్సూరెన్స్ కల్పిస్తుండే కస్టమర్లకు ఏమన్నా అయితే బండిలో ఉన్నప్పుడు. అది కూడా ఉందో లేదో తెలుస్తలేదు ఇప్పుడు. మెసేజ్ వస్తలేదు, ఏమీ వస్తలేదు. కస్టమర్ల నుంచి కాల్ లేదు, మనం కాల్ చేసి కనుక్కుందామంట ఆప్షన్ లేదు, ఏమీ లేదు. కస్టమర్లకు ఏమన్నా అయితే, మనకేమన్నా అయితే, ఈ ఓలా ఊబర్ల 10 లక్షలు పెట్టి కొనడం ఎందుకు అవసరం? మా కార్లు కొనకండి. ఎవరు కొనమంటారు? వచ్చి కొనమంటారా? కంపెనీ వాళ్ళు చెప్తారా? కంపెనీ వాళ్ళు పెట్టుకుంటాం భయ ఓలా ఊబర్ నడవకుంటే అంటారు. కంపెనీ వాళ్ళు చెప్తున్నా నీకు పర్మనెంట్ నీ ఫైనాన్స్ అయిపోయినంత ఇస్తాను, లేకపోతే నీ బండి ఉన్న రోజులు మొత్తం బిజినెస్ అని చెప్తుందా? చెప్పట్లేదు కదా. మరి ఎందుకు కొంటారు నాకు అర్థమైతే లేదు. కొంటా ఉన్నారు కొత్త కొత్త బండ్లు. ఈ మధ్యలో కొద్దిగా తగ్గిపోయినాయి అనుకో. ఒక 2-3 మంత్స్ నుంచి బిజినెస్ చూసి మాక్సిమం కొనడం అయితే తగ్గిపోయినాయి. ఈ ఓలా ఊబర్లలో ఇస్తలేడు అమౌంట్ అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు, కొత్త కొత్త బండ్లు మొత్తం తీసుకొని కంపెనీలలో పెట్టుకుంటారు తెలిసిన వాళ్ళ ద్వారా. వాళ్ళు ఏం చేస్తారు, నచ్చితేనేమో ఉంచుకుంటారు వెండర్లు, లేదంటే తీసి పడేస్తారు. వాళ్ళ కమిషన్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి నెలకు. గాయస్ ఇప్పుడు ఏమైందంటే ఒక కస్టమర్ బుక్ చేసారు, ఒక పెద్ద ఆమె అనుకో. ఆల్మోస్ట్ ఇక్కడ దుర్గంచెరు పార్క్ పక్క నుంచి బుక్ చేసారు ఇన్నర్ బిట్ మాల్ వస్తున్నా పైకి ఎక్కిన కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కి అక్కడ 4 ఫీట్ దాటినాక యూటర్న్ ఉంటుంది కదా, యూటర్న్ తీసుకుందామని వెళ్తా ఉంటే ఆమె ఎక్కడికి తీసుకెళ్తున్నావు బాబు, ఇక్కడ ఆపు అని కలిగింది. అరే ఏమైంది మేడం, మీరు ఇన్నర్ బిట్ మాల్ వెళ్ళాలి కదా అంటే, ఇదే కదా మాల్, ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని అంటది. అరే ఇది ఎందుకైతే మేడం, మీ మాల్ అక్కడ ఉంది, యూటర్న్ చేసుకోవాలి కదా, యూటర్న్ చేసుకోవద్దా అంటే కూడా ఆమె వినట్లేదు. వాళ్ళ కూతురుకు లైవ్ లొకేషన్ పంపించుకున్నది. అరే నేను ఎక్కడ తీసుకొస్తా పటాపాగులు ఆమెని. ఆ యూటర్న్ కూడా తీసుకున్నందుకు ఆమె నిలుకులేదు. ఆమెకి ఇన్నర్ బిట్ మాల్ ఏడుందో కూడా తెలియదు. వాళ్ళ లేదు మేడం ఇక్కడ లేదు, అక్కడ ఉంది ఇన్నర్ బిట్ మాల్, మీరు వెళ్ళాలనుకుంటేనేమో వెళ్దాం, లేదంటే ఏం చేయమంటే చేస్తాను, కానీ నాకు ఈ తలకాయ నొప్పి వద్దు మేడం, నేనే ఎక్కడ తీసుకెళ్తా మేడం, ఇన్నర్ బిట్ మాల్ పెట్టారు అక్కడికే తీసుకెళ్తాను అంటే కూడా ఆమె వాళ్ళ కూతురు లైవ్ లొకేషన్ పెట్టి ఫోన్ లో మాట్లాడుతా ఉన్నది. చూడు నేను లైవ్ లొకేషన్ పెట్టినా ఆటో ఆయన ఎక్కడో తీసుకెళ్తున్నట్టు. అరే జస్టిఫై డ్రాప్ చేసిన ఇన్నర్ బిట్ మాల్ దగ్గర చూడండి, ఇన్నర్ బిట్ మాల్ ఇదిగోండి, ఇదే ఇన్నర్ బిట్ మాల్. మనకి ఇక్కడ మొత్తం చెట్లు అవి ఉన్నాయి కాబట్టి కనపడదు, ఇది మాల్ అన్నట్టు ఇన్నర్ బిట్ మాల్. అరే పెద్ద పరేషాన్ చేస్తున్నామే, మొత్తం ఆటోలు అవుతాయి ఇలా లైన్లో మొత్తం, అందుకని ముందుకు వెళ్ళలేము. కనబడుతుంది కదా ఇదే మాల్ ఎంట్రీ, ఇది L1 గేట్ అంటారు. అది పరేషాన్ చేసిందామే. ఇగో L1 గేట్ ఇక్కడ రాసుకున్నాం చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ లో రాసుకొని ఉంటది. సో గాయస్ మనమైతే ఇప్పటిదాకా ఇన్నర్ బిట్ మాల్ దగ్గర డ్రాప్ చేసిన కదా, ఇన్నర్ బిట్ మాల్ దగ్గర డ్రాప్ చేసి వీడియో తీస్తుంటే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి బండ్లను మొత్తం వెళ్ళగొట్టిర్రు. ఇక అక్కడ కంటిన్యూ చేయలేకపోయినా వీడియో. చూడండి మనకి ఎంత అయింది అమౌంట్ అన్నది చూపిస్తాను మీకు. ర్యాపిడోలో పడతా ఉన్నాయి. దీంట్లో అయితే 9 డ్రాపులు కొట్టినా ఊబర్లా, 665 రూపాయలు అయింది. ర్యాపిడోలో వచ్చేసి మనకి 300 ఏమైనట్టుంది, 300. ఇంకా బయట ఒక 80 రూపీస్ కొట్టినా. అబ్బా ఇది పోయింది డ్రాప్ పోయి. బయట ఒక 80 రూపీస్ కొట్టినా. మనకు టోటల్ వచ్చేసి ఒక 1000 రూపీస్ అయితే అయినాయి ఇప్పటి వరకు. అమౌంట్ వచ్చేసి మనకి టైం వచ్చేసి 5 అవుతుంది టైము. ఇంక ఇప్పుడు ఎక్కడ పడతా అన్నది చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి డ్రాప్లు అయితే చూస్తారు కదా. 7 కిలోమీటర్స్ కుక్కడపల్లి పడుతుంది, కాచిగూడ అంట. పడుతూనే ఉన్నాయి డ్రాప్లు. ఇంకా వీడియో తీసుకుంటే అయితే నా డ్రాప్ను కొట్టలేము.
సో చూపిస్తాను ఎక్కడ లాస్ట్ వరకు ఎంత అయితే అన్నది. సో గాయస్ మనకైతే అప్పుడు 1000 రూపాయలు అయినండే కదా, ఇక ఇప్పుడు వచ్చేసి టైం 9 అయిపోయింది, 9 దాటుతుంది టైం అయితే. ఒక డ్రాప్ కొట్టాలి ఊబర్ లో, టార్గెట్ కొట్టిన ఈ రోజు 20 డ్రాపులు కంప్లీట్ చేసే 300 ఇన్సెంటివ్ ఉంది కదా. 19 డ్రాపులు కొట్టినా ఇంకా ఒక డ్రాప్ గురించి అని ఆయన అది ఇంటికి పడుతుందేమో అంటే పడతలేదు. చిన్న డ్రాప్ అన్న కొట్టుకుందాం ఇక్కడనంటే అది కూడా పడతలేదు. అది అది అన్న కొడితే 2000 అవుతుండే, అది కూడా పడతలేదు. గంట సేపు అది చూడబట్టి ఒక డ్రాప్ పడతలేదు. పడ్డది కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ర్యాపిడోలో ఏమంటలేవు, ఊబర్లో ఏమంటలేవు. ఇప్పుడు వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాము. ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఒక డ్రాప్ పడతలేదు. ఆ ఒకటైనా కొట్టుకొని పోదామని కూర్చున్నా గానీ ఆశలు వృధాశలు అవుతున్నాయి. గంట అయిపోయే టైం అయితే ఇంకేం చేస్తాం, ఖాళీగా పోవాల్సి వస్తుంది. ఆ చిన్న డ్రాప్ అయినా కొట్టుకొని, లేదంటే ఒకటి ఏమైనా చేయలే, పోతా టోలీ చౌక్ లో పడుతుంది. ఆ టోలీ చౌక్ లో అయినా కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. టైం అయితే 9 అయిపోయింది. ఇప్పటికి 8 గంటలను చూస్తుంటే ఒక్క డ్రాప్ పడతలేదు. ఇక సోమవారమా లేకపోతే ఆదివారమా లేకపోతే ఏంది అన్న అర్థమైతే ఇప్పటి వరకు. పబ్లిక్ ఈ రోజు అయితే ఈయన మా బావ, మైపల్ బావ, మా ఊరే. ఈయన కూడా ఇంటికి బండ్ల కూడా ఉంటాడు. ఒక డ్రాప్ పడతలేదు నాకు చూసుకుని. పడితే నేను పడితే వెళ్ళిపోదామని చూసి నాకు ఇవి పడతాను, ఒక్క డ్రాప్ పడతాడు. ఒకటైనా పడితే వెళ్ళిపోదామంటే అది కూడా ఇక్కడ లోకల్ లో నాకు 3 డ్రాప్లు ఉన్నాయి. అవి కొడదామంటే కూడా అవి కూడా పడతాయి. ఆయన 3 డ్రాప్లు నాకు ఒకటే ఉంది. ఆయనకంటే 15 డ్రాప్లకు 200 పెట్టింది ఇన్సెంట్. ఆయన ఎక్కువ కొట్టాడు కాబట్టి. నాకు 20 డ్రాపులు 19 డ్రాపులు కంప్లీట్ అయినా ఇంకొక డ్రాప్ కూడా అయిపోయినా. ఆయనకు పడితే ఆయన పోదామని ఇంటికి ఉన్నాడు, నేను ఇంటికి పడితే పోదామని చూస్తున్నాం గానీ ఇప్పటివరకు అయితే ఒక డ్రాప్ అయితే ఖాళీ పోవాల్సి వస్తుంది పడకపోతే. ఎంతే పోదాం ఇక. కొన్న తప్పుకు ఆట వద్దు బావా అన్న చెప్పకుండా కొన్నాడు. ఎందుకంటే కొనేటప్పుడు చెప్పింది కానీ వద్దన్నా కూడా కొన్నాడు. ఏం చేస్తాం, ఆయన ఇష్టం అది. డ్రైవింగ్ చేస్తున్నాయి మంచిగా, ఏదైనా డ్రైవింగ్ చేసుకో అంటే ఎంత ఇంకెన్నేళ్ళు వేరే వాళ్ళ కింద పని చేయాలని చెప్పేసి తెచ్చుకుని ఆటో కొన్నాడు, షోరూమ్ బండి వేసుకుని బండి కొన్నాడు. ఇప్పుడు నెల వచ్చేసరికి ఫైనాన్స్ కి వెళ్తలేవా అని పట్టిండు. ఏం చేస్తాం దానికి, అంతే ఇంకేం చేయలేం. ఖాళీగా పోవాల్సిందే. ఏ రోడ్ల పైన అనుకుంటామా, దోమలకి నిండిపోయినాయి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏడ పొగ కూడా కొడతలేదు, దోమల పొగ. ఏడా చూడు దోమలే. ఇట్లా 5 నిమిషాలు ఆపినా అంటే మొత్తం నిండిపోతున్నాయి. కాళ్ళకు చేతులకు పీక్క తింటున్నాయి దోమలైతే. చెప్పొద్దు, మరి ఘోరం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా నయం, ఏడ ఒక దోమ రాకుండా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దోమలే ఉన్నాయి. ఏడవైనా కూర్చోలేము, బండ్లో వండుకోలేము. ఎట్లా వండుకుంటారు ఆటో వాళ్ళు పాపం. కొంతమంది రోడ్ల మీద నిజంగా ఫ్యామిలీ అంటే ఆ దుప్పటి వెంటనే పెట్టుకుంటారు, దుప్పటి పెట్టుకుంటారు. ఆ దుప్పటి పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా చలికి దోమలకి ఎట్లా అనుకుంటారు, ఎట్లా కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లనే వెళ్ళాక ఊర్లలో ఫ్యామిలీని పెట్టేసి వచ్చి ఇక్కడ 15 రోజులు బండి నడుపుకొని ఇక్కడ బండ్లనే తింటారు, బండ్లనే వండుకుంటారు. కొంతమంది పాపం రోడ్ పైన మళ్ళీ పొద్దుగాల 3 గంటలకు లేచి దందకి వెళ్తారు. దందకి వెళ్ళి ఒక 1000 రూపాయలు 1200 చేసుకుంటారు. మధ్యాహ్నం అనుకుంటారు, మధ్యాహ్నం ఎట్లా డ్రాప్లు పడవని. మళ్ళా సాయంత్రం కొద్దిగా కొట్టుకుంటారు. మళ్ళా 9, 10 కాగానే మళ్ళీ వండుకుంటారు. అట్లా వాళ్ళు ఎట్లా వండుతారు అన్న అర్థమైతలేదు. ఈ దోమలకు ఏడా చూసినా దోమలే, ఏడా చూసినా దోమలే. అరే గాలి వచ్చే జాగాలో పోయి కూర్చున్నా కూడా ఆడ దోమలే ఉన్నాయి. ఏడ కూర్చోాలి ఇక. ఆటోలో ఒక 5 నిమిషాలు కస్టమర్ పికప్ పోయి ఆడ వస్తున్నా బాబు 2 నిమిషాలు అంటే ఆడ కూర్చుంటే అయిపోయి ఎండిపోతాయి దోమలు. ఇదే బాబు మొత్తం దోమలు ఉన్నాయని కస్టమర్ మనకే అడుగుతుంది. మీ ఇంటి ముంగడ దోమలు ఉంటే మేమేం చేస్తాం మేడం, ఈ డైలాగ్ కొట్టాల్సి వస్తుంది. దానికి మనం ఏం చేస్తాం ఇక. మాకే కాళ్ళు అనేది అప్పటి నుంచి వీక్తా ఉన్నాయి మేడం, రక్తం మొత్తం తాగే మీరు వచ్చేసరికి కూర్చుంటే అని చెప్తే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు వద్దాం. అట్లున్నది పరిస్థితి, ఆటో వాళ్ళ పరిస్థితి. ఇంకా రాగానే తెచ్చుకునే ఆటో తెచ్చుకునేటోళ్ళు కూడా తెచ్చుకోకండి, పర్సన్ కాకండి. ఇక మేము తెచ్చుకుని కూడా మా బావ తెచ్చుకున్నా అని చెప్పేసి నేను తెచ్చుకుంటాను. నేను షోరూమ్ బండి తెచ్చుకున్నా, సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా ఎట్లా చేద్దాం అనుకుంటే కూడా అప్పుడు అంత ఆలోచన రాలేదు. ఇలా నడుస్తున్నాయి అని చెప్పేసి అప్పుడు బాగా ఊపులో తెచ్చుకున్నాం. ఇప్పుడు కళ్ళెర్ర చేసిండు. ఎవరికి అడగాలి, రేవంత్ రెడ్డికి అడుగుతారు. రేవంత్ రెడ్డి ముందే వెళ్ళిపోమన్నాడు. సిటీలో పక్కన బాబు బయటకు దుబ్బిండు. అంతనే ఇంత ఆటోలలో అమ్ముకుంటే బయట ఎక్కడ అంత రేట్ తక్కువనే అంత ఉన్నట్లకు నాది అది కూడా లేదు. మళ్ళా నేను బండి అమ్మిందంటే 3 సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్ లేదంట. నాకు అదో నెట్టినప్పుడు మళ్ళా మరి కంటిన్యూ ఫైనాన్స్ లో తీసుకుంటే బండి అట్లా ఫైనాన్స్ క్లియర్ రిజిస్ట్రేషన్ కదంట, అదో నెట్టినప్పుడు అయితే మళ్ళా. సో గాయస్ ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చినాము. ఆల్మోస్ట్ టైం అయితే 11 గానికి వచ్చింది. ఇంకా 11 అనుకోండి. ఇక అప్పుడు చెప్పినా కదా ఒక్క డ్రాప్ పడలే. ఒకటి అంటే ఒకటి ఇన్నర్బిట్ మాల్ దాకా ఎంటీ పోతే ఇన్నర్బిట్ మాల్ నుంచి మనకి టోలీ చౌకి పడ్డది. టోలీ చౌకి లాస్ట్ డ్రాప్ కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికి వచ్చేసిన. అమౌంట్ ఎంత అయిందన్న చూపిస్తాను చూడండి మీకు. సో చూడండి గాయస్ టైం అయితే మనకి 11 1 నిమిషం అవుతుంది. ఆల్మోస్ట్ 11 అయిపోయింది.
ఇక ఊబర్లో వచ్చేసి మనం 20 డ్రాపులు కంప్లీట్ చేసినాం. 300 నుంచి వచ్చింది చూడండి 20 డ్రాపులు. దీంట్లో 1900 అయింది. ఇదే లాస్ట్ డ్రాప్ మనకి ఇన్నర్ బిట్ మాల్ ఆపోజిట్ నుంచి పడింది. ఇంకో చూడండి ఇన్నర్ బిట్ మాల్ ఆపోజిట్ నుంచి టొలిచోకి పడింది. 114 రూపాయలు వచ్చింది అది. ఈ డ్రాప్ కంప్లీట్ కాగానే మనకి ఒక డ్రాప్ ఉంది అన్న కదా, ఆ డ్రాప్ కంప్లీట్ కాగానే డైరెక్ట్ ఆ నుంచి ఇంటికి ఎంటీ వచ్చిన. అది 1900, ఇది ఒక 300. మనకి ఇది 300, ఇది 2200 అయితే ఇప్పటికి 19, 2200 బయట ఒక 80 రూపీస్ కొట్టినాం. అంటే 2200 చేంజ్ అయితే అయింది మనకి. ఆల్మోస్ట్ 2300 దాకా అయినాయి, 2300. ఇక టైం అయితే 11 అయిపోయింది. ఓవర్ టైం అయిపోయింది బాగా. 2 గంటలు వెయిటింగ్ చేస్తే ఒక డ్రాప్ తీసుకొని వచ్చిన టోలిచోక్ ఇంటి సైడ్. ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.